ఏటని పెడతాను. ఇక్కడ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి నేను ఆల్రెడీ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి రాయించడానికి వెళ్ళాను. ఇక్కడ అజ్ఞాత మనుషులు వచ్చి మా గుడి మీద అటాక్ చేస్తే దేని వల్ల అర్థం ఇలా వీడియోస్ వస్తున్నాయి అని చెప్పాను. సీసీ కెమెరా ఉండే, ఎందుకంటే 2 years నుంచి మా గుడికి సీసీ కెమెరా పెట్టుకోమని చెప్తున్నారు పోలీసు. మా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత ఉంది కదా, 40-50 ఎందుకంటే ఇక్కడ 1-2 కెమెరా పెట్టకపోతే అవ్వదు. మినిమం అక్కడ 10 కెమెరాలు పెట్టాలి. 10 కెమెరా పెట్టాలంటే 15 to 60,000. నేను ఉన్న దాంట్లో నేను 60,000 రూపీస్ నా పిల్లలు నేను చదివించు, అలాగని పిల్లలు చదువుకోకుండా కాదు, ఇద్దరికి చదివిస్తున్నాను. ఒక MBA చదువుతున్నారు, BBM చదువుతున్నారు. ఇవన్నీ చూసుకొని ఇక్కడ నేను గుళ్ళు చూసుకొని పంతులు లేరు, ప్రతిరోజు ఈ అమ్మోళ్ళందరికీ దీప నైవేద్యం పెట్టిన తర్వాత నా దగ్గర సీసీ కెమెరా తీయడానికి డబ్బులు నా దగ్గర లేకుంటున్నాయి. ఫస్ట్ కోచ్ని ఇక్కడ ఏంటి స్టేషన్కి వెళ్తే ఒకటే అడిగారు, సీసీ కెమెరాలు ఉన్నాయా? లేదు. నోరు బంద్ చేసుకుని నా తప్పు, ఎందుకంటే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నాకు అదే శ్రీకాంత్ ఆడికి ఒక 3 lakhs ఇచ్చిన వాళ్ళు నాకు ఒక 50,000 సీసీ కెమెరా పెట్టుకోవాలంటే ఇవాళ ఈ సినిమా రాపోనే.